పులన్న గారు పత్తికొండ నియోజకవర్గ పరిశీలకులుగా నియామకమయ్యారు. రాష్ట్ర కార్యదర్శిగా కూడా పదవులు తీసుకున్నారు. సిమెంట్ పోలన్న 2 పదవులు ఏకకాలంలో తీసుకోవడంలో ఎవరి మెప్పును పొందారనుకోవచ్చు. ఇండ్లు వాకిలి వదిలేసి బజార్లో ఎవరైతే కొట్లాడినారో అంత దుర్మార్గుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆ టైంలో ఆ అరాచక పాలనలో ముందుకొచ్చి నిలబడినోనికి పెద్ద పీట ఇస్తున్నారు మా పార్టీ. అంటే చాలా మంది చెప్తున్నది ఏంటంటే మేము పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నాము, పార్టీకి అంకితమై పనిచేస్తున్నాము, కానీ కూడా కొంతమందికి మాకి అంటే తగిన గౌరవం కానీ పదవులు కానీ బాధ్యతలు కానీ ఇవ్వట్లేదు. పార్టీలో కొద్దిగా మార్పులు జరుగుతాయి. ఎక్కడ మార్పులు జరుగుతాయంటే ఎన్నికల ముందు మీరు కూడా అనేక హామీలు ఇచ్చారు అంటే పార్టీ పరంగా. మరి ప్రభుత్వంలో వచ్చి 2 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు అమలు చేస్తున్న పథకాల పట్ల కానీ లేదంటే ఇంకా అమలు కానీ పథకాల పట్ల కానీ ప్రజల నుంచి మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉంది అసలు? ఇప్పుడు సిమెంట్ పోలన్న 25 ఏళ్ళ తర్వాత ఒక్కసారిగా పార్టీలో రాష్ట్ర కార్యదర్శి అయ్యాడు. తర్వాత ఇప్పుడు పత్తికొండకి నియోజకవర్గానికి పరిశీలకులు అయ్యారు. అసలు నెక్స్ట్ టార్గెట్ ఏంటి? నెక్స్ట్ టార్గెట్ చట్టసభల్లో పోవడానికే మా టార్గెట్. ఇప్పుడు మీరు పోరాటం చేస్తున్నామని చెప్తున్నారు. అసలు రాష్ట్రంలో ఒడ్డెర్ల జనాభా ఎంత ఉంది, ఓటర్లు ఎంతమంది ఉన్నారు? అసలు జనాభా పరంగా కుటుంబాలు ఇవన్నీ జనాభా ప్రకారంగా మా లెక్క ప్రకారంగా ఇప్పుడు చట్టసభల కంటే ముందు స్థానికంగా అనేక అవకాశాలు ఉన్నాయి. అంటే మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, మేయర్లు కావచ్చు, లేదంటే జిల్లా పరిషత్తులు, ఇట్లాంటివి అనేకం ఉన్నాయి. గతంలో ఎప్పుడైనా ఒడ్డెర్లకి అలాంటి అవకాశం లభించిందా? 2014, 2019 మనం రాజకీయం తీసుకున్నాం. అంటే ఇప్పుడు రానున్న 2029 ఎన్నికల్లో సిమెంట్ పోలన్న కూడా ఒక నియోజకవర్గానికి అభ్యర్థి కావాలనే ఆలోచనలోనే ముందుకు పోతున్నాడా అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఆ కషి మరి పార్టీలో అంత పబ్లిక్గా చెప్తున్నారు. మళ్ళీ రేపు నుంచి ఒడ్డే పోలన్న మీద ఆధిపత్య పోరు ఉండదా ఇంకా పార్టీలో? ఏంటుకుంటుందండి? మాకు ఆధిపత్య పోరు ఏముంది? మాకు మా హక్కుల వరకే కదా మేము కొట్లాడుతుండేది. మరి సిమెంట్ పోలన్నకి టికెట్ వస్తే ఒకవేళ కావాలని ఒడ్డేర్లకు ఇస్తే అంత ఆర్థికంగా ఇతర వాళ్ళని తట్టుకునేంత శక్తి ఉందా ఆర్థికంగా అసలు ఈ జిల్లాలో? మా జనాభా ప్రకారంగా ఆలోచిస్తే కూడా మాకు డబ్బులు వచ్చేస్తాయి. అవును, దానికంటే ముందు ఈసారి అనంతపూర్ బీసీ అవుతుందని ఆ దిశగానే సిమెంట్ పోలన్న అప్పుడే పావులు గదుపుతున్నాడనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది అసలు నగరంలో, పార్టీలో కానీ. ఉందా అవకాశము? తప్పేముంది అందులో? సామాజిక న్యాయం, భవిష్యత్ నాయకత్వం, ఇది ప్రస్తుతం టీడీపీలో కనిపిస్తున్న కొత్త ట్రెండ్. మంత్రి నారా లోకేష్ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించే ముందు తర్వాత టీడీపీలో దాదాపుగా అనేక మార్పులు కనిపిస్తున్నాయి సంస్థాగతంగా. గతంలో కేవలం ఆయా నియోజకవర్గాల్లో కానీ ఆయా పట్టణాల్లో కానీ కొంతమందికే పదవులు పరిమితము అనే అపోహల నుంచి ఈరోజు అందరికీ పదవులు, అందరికీ బాధ్యతలు అన్నట్లుగా తెలుగుదేశం పార్టీలో తొలిసారిగా విస్తృతమైన అవకాశాలు, అంటే ఇటు ప్రభుత్వంలో పదవులు, మరోవైపు సంస్థాగతంగా పదవులు బాధ్యతలు కూడా వస్తున్నాయి. అలాంటి నేపథ్యంలో అనంతపురం నగరానికి చెందిన సిమెంట్ పోలన్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, ప్రస్తుతం పత్తికొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు. మరి కొత్త ముఖాలు, కొత్త నాయకత్వం కనిపిస్తుంది. ఈరోజు మన అతిథి సిమెంట్ పోలన్న మన ముందున్నాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీ హైబ్రిడ్ విధానంలో మహానాడు నిర్వహిస్తున్న క్రమంలో అసలు పార్టీలో ఈ సంస్థాగతంగా విప్లవాత్మకంగా వస్తున్న మార్పుల గురించి కానీ, భవిష్యత్తు నాయకత్వం గురించి కానీ, అన్ని వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందా లేదా అనే విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. పులన్న గారు పత్తికొండ నియోజకవర్గ పరిశీలకులుగా నియామకమయ్యారు. రాష్ట్ర కార్యదర్శిగా కూడా పదవులు తీసుకున్నారు. సిమెంట్ పోలన్న 2 పదవులు ఏకకాలంలో తీసుకోవడంలో ఎవరి మెప్పును పొందారనుకోవచ్చు? మేము ఎవరి మెప్పులు
పొందలేదండి. తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ పార్టీ. క్రమశిక్షణ పార్టీలో మనము ఎంత కష్టపడితే ఈరోజు ఈ స్థాయి నుంచి వచ్చినాడా ఆ స్థాయి నుంచి వచ్చినాడా అనేది కాదు ముఖ్యం. మన ప్రొఫైల్ ఉంటుంది. ఈరోజు నేను అనంతపురం బీసీసీఎల్ నగరాధ్యక్షుడిగా పనిచేశాను లాస్ట్ టైం. ఈరోజు రాష్ట్ర కార్యదర్శిగా ఒక నియోజకవర్గానికి అబ్జర్వర్గా వేయడం కూడా నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ జాతీయ నాయకుడు నారా లోకేష్ బాబు 19 నుంచి 24 వరకు ఎవరైతే కష్టపడ్డారో, ఇండ్లు వాకిలి వదిలేసి బజార్లో ఎవరైతే కొట్లాడినారో అంత దుర్మార్గుడు మనకు పరిపాలనలో ఉన్నాడు సీఎం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆ టైంలో ఆ అరాచక పాలనలో ముందుకొచ్చి నిలబడినోనికి పెద్దపీట ఇస్తున్నాడు మా పార్టీ. ఈరోజు పదవిలోకి వచ్చినామనో ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నామనో అనే తేడా లేకుండా, ఎందుకంటే ఆయన పాదయాత్ర ద్వారా గుండా ప్రతి ఒక్క కార్యకర్త కష్టాలు, ప్రతి ఒక్క ప్రజల కష్టాలు, రైతుల కష్టాలు అనేకమైనటివి ఆయన ముందుకు వచ్చినాయి. ఆయన కళ్ళారా చూశాడు. ఆయన్నే అంత పెద్ద నాయకుడినే మా తెలుగుదేశం పార్టీలో జాతీయ నాయకుడు ప్రధాన కార్యదర్శి ప్రతిపక్షంలో ఉన్నాం. కుర్చీలు బీకేయడం, పోలీసులను ఇది చేయడము, మీకు పర్మిషన్ లేదనడము, మీటింగ్ పెట్టుకునే ఇంత అరాచకంగా సామాన్య మా కార్యకర్తలకు కూడా ఏ విధంగా కష్టపెట్టింటారనేది కూడా ఆయన గ్రహించారు. సో కేసులు పడినాయి. మేము వ్యాపారాలు వదులుకొని కూడా పార్టీ కోసం కష్టపడినారు అనే ఉద్దేశంతో ఆయన వేరే వాళ్ళ ముప్పు కోసము అది ఏదో ఇంకోటి అనేది కాదు. మా దాంట్లో డేటా ఉంటుంది, టెక్నాలజీ కూడా మా దగ్గర అన్ని విధాల అనుకూలంగా ఉంది. టెక్నాలజీ ప్రకారంగానే బాధుడే బాధుడు, ఇదేం కర్మ, బాబు సూరిటీలు ఇలా ప్రతిపక్షంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొని కష్టపడి ప్రజలకు ప్రభుత్వం చేసే వైఖరి గురించి మేము ప్రతిపక్షంలో ఉండి ఇవన్నీ వివరించి మేము కష్టపడిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి, నేనే కాదు ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా ఉంది ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక మంది కష్టపడుతున్నారు, కానీ ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు కొన్ని వర్గాలకు కానీ కొంతమంది నాయకులకు కానీ అయితే ఎవరైతే కష్టపడ్డా అంటే అందరికీ న్యాయం జరగలేదు కానీ కొంతమందికి ఇంకా న్యాయం జరగలేదు అనే కూడా పార్టీలో వినపడుతున్న విమర్శలు ఇప్పుడు కూడా. ఓకే, ఎంతవరకు అది నిజమంటారు? ఇది ఇప్పుడు మనకు ఒక కుటుంబంలోనే 10 మంది ఉంటాం. 2-3 ఒక కుటుంబంలో ఒకరికి అన్యాయం ఒకరు మంచోడు ఉంటాడు, ఒకరు చెడ్డోడు ఉంటాడు, ఒకడు ఏమి చేత కాకుండా ఉంటాడు, ఒకడు తెలివితేటలతో బతుకుతుంటాడు, ఇంకోడు ఏమీ తెలియక అమాయకుడిగా ఉంటాడు. సో ఈ వేరియేషన్ కూడా మనం గమనించుకోవాలి. ఇంత పెద్ద సముద్రము దాదాపుగా మొన్ననే కోట్లలోకి సభ్యత్వాలు చేర్చుకున్న మా కుటుంబము మెల్లమెల్లగా అయితే అంటే ఏ యుద్ధమని ఇప్పుడు 5 ఏళ్ళ పడితే మనకు ఉండేది, ఇప్పుడు 2 ఏళ్లకు దాదాపుగా అంటే పార్టీ పదవుల్లో అయితేనేమి, నామినేటెడ్ పోస్టులో అయితేనేమి, వాళ్ళకు ఏదైనా మనకి అనుకూలంగా అంటే ఇప్పుడు ఇంకా స్థానిక ఎన్నికలు ఉంటాయి, వీటిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టామినా పద్ధతిగా వీళ్ళకి ఏది మనకు ఇదవుతారో వాళ్ళు ఏ విధంగా కష్టపడుతున్నారో అవన్నీ ఒడగొట్టి ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధానంగా ముందుకు పోతుంది పార్టీ. ఎందుకంటే మీరు ఇంకా స్థానిక ఎన్నికల్లో కార్పొరేటర్ సీట్లు ఇవ్వాలా, బీసీలకు పెద్దపీట వేస్తుంది, మహిళలకు 33% మేము ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లోనే ఉన్నాము. మన మీరు చూస్తే పార్టీ పదవుల్లో కూడా 33% మహిళకే మేము ఇచ్చాము. బాధ అనేది ఎవరికి లేదు. మా కుటుంబంలో కొంతమందికి ఎందుకు అపహాద ఉంటుందంటే అక్కడక్కడ మనస్పర్ధాలు అవి ఒక కుటుంబంలో చిన్న చిన్న పొరపాట్లు కానీ ఇంకోటి కొన్ని మనస్పర్ధాలు ఉంటాయి. అవి సరిదిద్దుకుంటేనే మా నాయకుడు కూడా కార్యకర్తల మీటింగ్ పెట్టి మీరు ఈ విధంగా ఉండకూడదు, మీరు కొట్లాడండి, మా దాకా తీసుకురా అంటే మీకు ప్రతిదీ న్యాయం చేస్తామనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. ఇప్పుడు మీరు చెప్తున్నారు టీఎన్టీసీ నుంచి నేను పనిచేస్తున్నాను, దాదాపు 25 ఏళ్ళుగా పనిచేశాను. అయితే గత ప్రతిపక్ష పాత్రలో ఉన్నప్పుడు ఎవరైతే గట్టి కష్టపడ్డారో, ఎవరైతే పార్టీ కోసం అన్ని విధాలుగా అన్ని నష్టపోయి కూడా పనిచేశారో వాళ్ళందరికీ పదవులు దక్కుతున్నాయి, పార్టీలో సముచిత ప్రాధాన్యత ఉంది అంటున్నారు. అంటే చాలా మంది చెప్తున్నది ఏంటంటే మేము పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నాము, పార్టీకి అంకితమై పనిచేస్తున్నాము, కానీ కూడా కొంతమందికి మాకి అంటే తగిన గౌరవం కానీ పదవులు కానీ బాధ్యతలు కానీ ఇవ్వట్లేదు. అది ఎందుకు, ఎక్కడ లోపం జరుగుతుంది అనుకోవచ్చు పార్టీలో? మీరు అనింది మంచి క్వశ్చన్. ఇది పార్టీలో కొద్దిగా మార్పులు జరుగుతాయి.
ఎక్కడ మార్పులు జరుగుతాయంటే కొన్ని సమాజ వర్గాల కింద కొన్ని ఎమ్మెల్యే సీట్లు కానీ దామాస పద్ధతిలో మనము ఇవ్వాలి. అక్కడ కొంతమంది సీనియర్లు నష్టపోతున్నారు అనేది వాస్తవమే. ఎందుకు వాస్తవం అని అంటే ఇప్పుడు వడ్డేర కమ్యూనిటీగా నేనున్నప్పుడు ఇప్పుడున్న యూత్ అంటే ఇప్పుడు పార్టీకి కూడా గ్రోత్ కావాలి. ఇంకా ఇప్పటికి 44 సంవత్సరాలు అయిపోయింది. మా పెద్దలు కూడా దాంట్లో పనిచేశారు, మేము ఈరోజు పనిచేస్తున్నాము. ఇంకా 40 సంవత్సరాలు పోవాలని అంటే గ్రోత్ కావాలి, యూత్ కావాలి. టెక్నాలజీ పరంగా మనం రాష్ట్రము దేశము ఏ విధంగా అయితే మనకి ముందుకు పోతుందో దానికి అలవాటు పడి మనం ముందుకు పోవాలనే ఉద్దేశంతో కొంతమందికి న్యాయం ఎందుకంటే సీనియర్లు ఆవిర్భావం నుంచి ఉన్నారు లేదని మేము అనం. కాకపోతే ఇప్పుడున్న ట్రెండ్ను బట్టి మనం ముందుకు పోవాలనే ఉద్దేశంతో అందులో ఇంకోటి బీసీల పార్టీలో దాదాపుగా 140 కులాలు పైచీలకు ఉన్నాయి. అందరికీ న్యాయం చేయలేము, అందరికీ ఇది చేయలేం. దీంట్లో చదువు చూసుకోవాలి, తర్వాత కొద్దిగా అంటే మనకు ముందుకు పోయి కష్టపడే మనస్తత్వం ఉండాలి. పనులు పార్టీ వదులుకొని రాలేరు కదా. అన్ని విధాల సమన్వయం చేసే వాళ్ళకి మనం పార్టీలో ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ విధంగా జరుగుతుంది. నువ్వు అన్నట్టు కొంతమందికి నష్టం జరుగుతుంటుంది. ఎందుకు జరుగుతుంటుందంటే ఇప్పుడున్న టెక్నాలజీకి రీచ్ కాలేకపోతున్నారు. తర్వాత ఇంకోటి ఇప్పుడు దామాస పద్ధతిలో కొద్దిగా ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారంగా ఎలక్షన్లు అంటే మీకు తెలియదు ఏం లేదు, కొన్ని ఉన్నాయి. వాటిలో కూడా చూసుకోవాలంటే అప్పుడు కొత్త మగాలు అయిపోతున్నాయి. కొత్త మగాలు అయిపోయేసరికి ఇప్పుడు పాత వాళ్ళకి ఏమవుతుందంటే కొద్దిగా ఈరోయిస్ట్గానే ఉంటుంది. వాళ్ళు అంటే ఇప్పుడు వీళ్ళకి తెలియకనో లేకపోతే వాళ్ళు చూడకనో మరి ఏదో ఒకటి కొన్ని మిస్అండర్స్టాండ్ వస్తుంటాయి. అవన్నీ సర్దుకుంటున్నాము. మా నాయకుడు కూడా ఏమంటున్నాడు, ప్రతి ప్రోగ్రాంకి వచ్చినప్పుడు కూడా సీనియర్లు ఉన్నారు, సీనియర్లకు గౌరవించండి, జూనియర్లని ప్రోత్సహించండి, కష్టపడేటోళ్ళకి ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పేసి ప్రతి దగ్గర కూడా ఇదవుతుంది. సో మేము ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరిని కలుపుకునే విధానంగానే ముందుకు పోతుంది. ఇప్పుడు మీరు చెప్తున్న విషయాల్లో పోలన్న గారు ఇప్పుడు టెక్నాలజీ గురించి ప్రతిదీ మాట్లాడుతున్నారు. అంటే టెక్నాలజీ మారింది, ఆధునిక హంగులు వస్తున్నాయి అన్నట్టు పార్టీలో కూడా అనేక హంగులు వస్తున్నట్లున్నాయి. ఈ హంగులకు సంబంధించి మనం ఒకసారి మాట్లాడుకుంటే ఇప్పుడు టెక్నాలజీ పరంగా ప్రతిదీ కూడా అంటే ఇప్పుడున్న మీరు చెప్పినట్లు సీనియర్లకి టెక్నాలజీ పరంగా అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు. రెండోది ఇప్పుడు వచ్చే పిల్లలు చదువుకున్న వాళ్ళు ఎక్కువ యూత్ కూడా రావడం వల్ల టెక్నాలజీ పరంగా ఇది ఉండడం వల్ల పార్టీలో కార్యక్రమాల పరంగా కానీ అంటే మీరు చేస్తున్న కార్యక్రమాలు పార్టీకి తెలియాలంటే కానీ సభ్యత్వాలకు సంబంధించి దీనికి సంబంధించి ఎలాంటి మార్పులు వచ్చాయి అసలు గతానికి ఇప్పటికి తేడాలంటే? బ్రహ్మాండంగా వచ్చాయి. ఇప్పుడు ఎందుకంటే ఈరోజు సెల్ ఫోన్లు ఎక్కువైపోయినాయి. ప్రతి ఒక్కరికి వాట్సాప్లు ఉన్నాయి, ఫేస్బుక్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఎవరెవరు ప్రకారంగా సోషల్ మీడియాలో వైరల్ చేసుకునే విధానంగా ముందుకు పోతున్నారు. ఇప్పుడు ఆటోమేటిక్గా ఆడ సీనియర్లు అని మీరు అంటున్నారు కదా, ఆడ వచ్చిండే జూనియర్లు కూడా ఎవరు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ అల్లుల్లో, వాళ్ళ సంబంధించిన వాళ్ళే ఆడ వచ్చేది, వేరేదేం లేదు. ఇప్పుడు వాళ్ళు రిటైర్డ్ వయసులో వాళ్ళు కూడా కష్టపడి మనం వాళ్ళది కూడా ఇది చేసుకోవాలంటే ఎట్లయితుంది? వాళ్ళ వారసత్వం ప్రకారంగానే వాళ్ళ పిల్లలు, వాళ్ళు శిష్యుల్లో ఇలాంటి వాళ్ళని మనం ప్రోత్సహించి సో మీరు అన్నట్టు ఎట్లా ముందుకు పోతుంది అనేది మీరు అంటున్నారు. నేను సీనియర్ల గురించి అది బాధపడుతున్నాను చెప్తున్నాను, ఎందుకంటే వాళ్ళకి రాదు కాబట్టి టెక్నాలజీ విషయంలో. సో ఇప్పుడు మనము ఈ టెక్నాలజీ మనం ఎట్లా వాడుకోవాల్సి వస్తుందంటే ప్రతి ఒక్కరు ఎక్కడ ఉన్నాము, ఎక్కడ పని చేస్తున్నాము. ఇప్పుడు నాకు అబ్జర్వర్గా ఇచ్చినారు, నేను అనంతపూర్లో ఫోటో తీసి పంపిస్తే అయిపోతుందా? అది కాదు కదా. ఇది మా యాప్లు, మా యొక్క టీడీపీకి సంబంధించిన మై టీడీపీను ఇవన్నీ ఎగ్జాక్ట్ లొకేషన్తో సహా మాకు యాప్లు ఉన్నాయి. ఈ విధంగా మనిషి ఖచ్చితంగా మనం 10 కిలోమీటర్లు పోయి ఆడ కష్టపడాలంటే ఆడికి పోయి కష్టపడాల్సిందే, ఆడికి పోయి చేయాల్సిందే, పార్టీ సిద్ధాంతాలు మనం పాటించాల్సిందే. ఆ విధంగా టెక్నాలజీ మాకు ఈజిబుల్ అయిపోతుంది, మాకు కూడా అప్డేట్ వస్తుంది. ఆ ప్రకారంగానే రేపొద్దున మనం కష్టపడిన దానికి అన్యాయం జరగకుండా ఉంది. ఎందుకు అన్యాయం జరిగిందంటే ఇది స్టోరేజ్ ఎప్పటికైనా అంటే నేను 14 నుంచి ఏం చేశాను, 19 నుంచి ఏం చేశాను, 24 నుంచి ఏం చేస్తున్నాను, ఊరికే ఏదో రాసి పంపిస్తున్నానా, లేకపోతే ఈయన కష్టపడుతున్నాడా, ఈయన సేవా కార్యక్రమాల్లో ఏమైనా ఉన్నాడా, లేకపోతే పార్టీ గురించి ఏమైనా ఇచ్చేస్తున్నాడా అనేది ప్రతిదీ మా పార్టీ గమనిస్తుంది. రెండోది ఇప్పుడు చూస్తే ఇప్పుడు పరిశీలకులుగా వేసిన వాళ్ళంతా కూడా అన్ని కొత్త ముఖాలే. దాదాపు ఉన్న పలంగా గతంలో ఏదంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు ఇలాంటి వాళ్ళకే పరిశీలకులుగా అవకాశం వచ్చేది, జిల్లాలకు కానీ నియోజకవర్గాలకు కానీ. కానీ ఒక్కసారిగా అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేయడం,
రెండోది దాదాపు కొత్త నాయకత్వానికి ఎక్కువగా నియోజకవర్గాల పరిశీలకులుగా ఇచ్చారు. ఇప్పుడు ఈ ట్రెండ్ గురించి పార్టీలో ఎలా అనుకుంటున్నారు అసలు? మా టార్గెట్ 29. మేము ఎలక్షన్లు ఇప్పుడు అయిపోయినాయి, 2 ఏళ్ళు అయిపోయి వచ్చింది. మేము టార్గెట్ చేసింది 29 సార్వత్రిక ఎన్నికలకు మా టార్గెట్ ప్రకారంగా కొత్త మగాలని మీరు అనుకుంటున్నారు. ఈడ మేము ఇప్పుడు నేనే టీఎన్టీసీలో పనిచేశాను, బీసీసీలో పనిచేశాను, ఎలక్షన్లో జనరల్ బాడీ ఎలక్షన్లోనూ పనిచేశాం. ఇవన్నీ రాష్ట్ర కార్యదర్శిగా ఇప్పుడు ఉన్నాను. ఇక్కడున్న ఇంప్లిమెంట్ అక్కడే కదా. అక్కడ జరిగేది మహానాడు ఏ విధంగా ఉంటుందో ఇక్కడ జరిగేది మహానాడు ఆ విధంగా ఉంటుంది. టెక్నాలజీ ప్రకారంగా ఎక్కడ జరిగినా ఒకటే, ఎక్కడ పోయినా మా కార్యకర్తలే, ఎక్కడ పోయినా ప్రజలే. ఆ విధంగా ఇక్కడ ఏదైతే మనం చేస్తున్నా కష్టపడే వాళ్ళకే, అవగాహన ఉన్న వాళ్ళకే అబ్జర్వర్గా వేసినారు తప్పితే మామూలు కొత్త మగలు ఆడిపోయి ఊరికే కూర్చొని వచ్చే వాళ్ళు అయితే కాదు. ఇది ఎక్కడైతే కష్టపడి మన కింది నుంచి కష్టపడి రాష్ట్ర కార్యదర్శిగా మనం ఏ విధంగా అయితే వచ్చినామో అది సంవత్సరమా 2 ఏళ్ళ 3 ఏళ్ళ అనేది కాదు. ఇక్కడ ఆ ప్రొఫైల్ని బట్టి మన అబ్జర్వర్గా చేస్తే కూడా మన వర్తి అక్కడున్న ప్రజలకు, అక్కడ ఉన్న నాయకులకు వాటికి సూటబుల్గా వెళ్తారనే ఉద్దేశంతోనే మనల్ని అబ్జర్వర్ కూడా వేసినారు ప్రతి ఒక్కరిని. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది. పార్టీలో కూడా అనేకమైన సంస్థాగత మార్పులు ఒక భాగం తీసుకొస్తున్నారు. అంటే రెండింటినీ కూడా సమతుల్యంగా చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో అనేక ఎన్నికల ముందు మీరు కూడా అనేక హామీలు ఇచ్చారు అంటే పార్టీ పరంగా. మరి ప్రభుత్వంలో వచ్చి 2 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు అమలు చేస్తున్న పథకాల పట్ల కానీ, లేదంటే అమలు కానీ పథకాల పట్ల కానీ ప్రజల నుంచి మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉంది అసలు? ప్రజల నుంచి చాలా మంది హర్షిస్తున్నారు. పేద బడుగు బలహీన వర్గాలకు మా పార్టీ ఇప్పుడే కాదు ఎప్పుడైనా అంతే. సరే ఓటమి గెలుపు అనేది అది మన అప్పుడున్న ట్రెండ్ను బట్టి ఏం జరుగుతుంది అనేది అది మనకొద్దు, ఆ విధంగా మనకు అవసరమూ లేదు. తెలుగుదేశం పార్టీలో అనేకమైన సంస్కారాలు, అనేకమైన కొత్త విధానాలు. ఇప్పుడు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ అయినా బాగా డిసిషన్ తీసుకొని అనేకమైన దాంట్లో దూసుకుపోతుండే తెలుగుదేశం పార్టీనే. ఈ రోజుల వరకు నిలబడిండేది కూడా తెలుగుదేశం పార్టీనే. సంక్షేమ పథకాలు అంటారా, గత ప్రభుత్వం మీరు చూశారు ఎక్కడ ఏం అప్పులు చేస్తున్నారో, ఎక్కడ ఏం చేస్తున్నారో. ప్రతిరోజు ఆర్థిక శాఖ మంత్రి పోయి ఢిల్లీకి పోయి అడకచ్చుకోవాలా, 1000 కోట్లు తెచ్చుకోవాలా ఇవనేది. ఇప్పుడు ఆ విధంగా లేదు. అంటే మా నాయకుడు ఒక విజన్ ఉన్న నాయకుడు. నారా చంద్రబాబు నాయుడు అంటేనే ప్రపంచంలో ఏ మూల పోయినా తెలియకున్న నాయకుడు అయితే కాదు. సో ఆ విధంగా మనకు పెట్టుబడులు తెచ్చుకుంటున్నాం మనం. మా వాళ్ళు కృషి చేస్తున్నారు, ఇక్కడ వనరులు కల్పిస్తున్నారు. నారా లోకేష్ బాబు అయితేనేమి, నారా చంద్రబాబు నాయుడు అయితేనేమి ఇద్దరూ కలిసి ఒక యజ్ఞంగా పెట్టుబడులు విధానంగా ముందుకు పోతూ వాటితో పాటు సంక్షేమ పథకాలు కూడా అనేకమైన పథకాలు. మాది సూపర్ 6 ఉంది, ఆల్మోస్ట్ మేము కంప్లీట్ చేసాం. గ్యాస్ దీపం పథకం అయితేనేమి, తర్వాత మహిళలకు మేము చెప్పలే బస్సు ఫ్రీ అని చెప్పలే. అయినా ప్రజలు ఇబ్బంది పడకూడదు, ప్రజలు బాగుండాలా అనే కొత్తవి కూడా మేము తీసుకొచ్చి అమల్లోకి తీసుకొచ్చినాం. తర్వాత వికలాంగులకు బస్సు ఫ్రీ, ఇవి కొత్తవి అంటే ప్రజలకు అనుకూలంగా అప్పుడున్న ఈ విధానాన్ని బట్టి వాళ్ళు కష్టపడకుండా వాళ్ళకి ఇబ్బంది కలుపుకోకుండా. ఎందుకంటే ప్రజలు ఇబ్బంది పడితే గవర్నమెంట్ కూడా మేము ఇబ్బంది పడినట్లు అనే ఒక ఫీలింగ్తో ప్రజలకు న్యాయం చేసే విధానంగా ప్రజలకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో మా నాయకుడు కూడా మీరు చూస్తున్నారు. ఒక సీఎం ఎక్కడ పోతే అక్కడ వాళ్ళకి అనుకూలంగా ఒక నాయన బ్రాహ్మణులను తీసుకోండి, బీసీ వాళ్ళని తీసుకోండి, వడ్డర్లను తీసుకోండి, తర్వాత రైతులను తీసుకోండి. అక్కడ ఉన్న నష్టాలు మీకు సక్రమంగా జరుగుతున్నాయా, సేద్యం జరుగుతున్నాయా, మీకు ఇంకా ఏం కావాలి, ఇవన్నీ తెలుసుకుంటూ ఒక ప్రణాళికబద్ధంగా ఇట్లా రాష్ట్రాన్ని ఇటు ప్రజలను సంక్షేమ పథకాలు సమన్వయబద్ధంగా చేరుతున్నాయి. ఈ పద్ధతికి కూడా ఇప్పటికిప్పటికి మీరు ఇప్పటికిప్పటికి అనేది ఏముంది, ఇంకా 3 నెలలు పోతే ఎలక్షన్లు వస్తాయి, లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాయి, అత్యంత మెజారిటీతో గెలుస్తాం మేము. ఇప్పటికిప్పటికి ఎన్నికల్లో పెట్టినా కూడా ఆ 11 సీట్లు కూడా ప్రతిపక్షానికి వచ్చే పరిస్థితి లేదు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు 11 సీట్లే రావు అని, ఆల్రెడీ చెప్తున్నారు వచ్చే గవర్నమెంట్ ఇంకా మాదే, వచ్చిన తర్వాత అధికారులను చూస్తాం, ఎవరైతే ఇప్పుడు ఇట్లా ఇష్టారాజ్యంగా వాళ్ళని ఖచ్చితంగా ఎక్కడున్నా కూడా తీసుకొస్తామని చెప్పి ప్రతిపక్షం చెప్తుంది. మరి దీన్ని మీరు ఎలా కౌంటర్ చేసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ మీరే వచ్చి అనే అంత నమ్మకం ఏంటి అసలు? మేము చేసిన అభివృద్ధి ఒకటి, మేము ఇస్తున్న సంక్షేమ ప్రజలకు అనుకూలంగా ప్రతి దాంట్లోనూ నిరుద్యోగంకి అయితేనేమి,
రైతులకైతేనేమి, బడుగు బలహీన వర్గాలకైతేనేమి సబ్సిడీల ద్వారా గుండా అనేక పథకాలు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ టైఅప్ అయిపోయి నిన్ననే ఎంఎస్ఎంఈ ద్వారా పార్క్ ఓపెన్ చేశాం. చిన్న పరిశ్రమలకు, చిన్న పెట్టుబడులు వాళ్ళకు కూడా ఎంఎస్ఎంఎస్ ద్వారా గుండా మేము వాళ్ళకి రుణాలు ఇది చేయడం, ఈ విధంగా పారిశ్రామికవేత్తగా ఉపాధి కలిగించే విధానంగా పోతున్నాం మేము ముందుకి. తర్వాత ఇంకోటి అంటారా, మేమే వచ్చేస్తాము, ఇంకా వాళ్ళదేంది అంత అయిపోయిందని మీరు అంటున్నారు. ఎవరిని మేము అరెస్ట్ చేసాం? ఎవరిని అరెస్ట్మెంట్ చేసాం? మేము కక్ష సాధింపులు ఎక్కడ చేయలేదే. వాళ్ళు చేసుకున్న తప్పుకు వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఉంది, పబ్లిక్ చేశాడు అతను. అది నీకు తెలిసిన విషయమే, నాకు తెలుసు, మీడియాకి తెలిసిన విషయమే, ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు మేము బ్రాండీ షాపులు ఉన్నాయి, కానీ డిజిటల్ ప్రకారంగా పోతుంది, ఫోన్పే పనిచేస్తుంది, క్యాష్ తీసుకుంటున్నారు, అన్ని విధాలా పనిచేస్తుంది. అప్పుడు ఎందుకు ఓన్లీ క్యాష్ వరకే పోయింది? అంటే పక్కా మోసం చేస్తున్నారు. గవర్నమెంట్ నడుపుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఖాతాలోకి వేల కోట్లు వచ్చినాయి. వాటిని ప్రభుత్వం చూసుకుంటుంది, ప్రభుత్వ ఆడిటింగ్ చూసుకుంటుంది. వాళ్ళు అరెస్ట్ చేస్తే అది మాకేం సంబంధం? మీరు తప్పులు చేయకోకుండా ఏం లేదు కదా. ఇప్పుడు కల్తీ నెయ్యి అన్నారు, కల్తీ నెయ్యిలో ఎందుకు మీరు పాల్పడినారు? మీరు ఎందుకు ఆ విధంగా చేయాల్సి వచ్చింది? దానికి మేమేమనలేదు. చట్టం తాను పని తాను చేసుకుంటూ పోతుంది. ఎందుకు చేసుకుంటూ పోతుంది అంటే మేము డైరెక్ట్గా పోయి వాడిని కక్షశాపంతో వాళ్ళ ఇంటికి పోయి అర్ధరేతలో పోయి వాళ్ళ మాదిరి మేము కాసుకొని యాట్ నుంచో ఎక్కించుకొచ్చి, ఈరోజు మా అచ్చెన్నాయుడు అయితేనేమి, కొల్లూరు రవీంద్ర అయితేనేమి, ఇప్పుడున్న స్పీకర్ అయితేనేమి, ఇట్లా వాళ్ళని ఎంత అరెస్ట్మెంట్ చేశారు? బీసీలు నాశనం చేసుకుంటారు. ఎందుకంటే బీసీలకు తెలుగుదేశం పార్టీ పట్టుకోమలు. బీసీలను తొక్కేస్తే ఇంకా తెలుగుదేశం పార్టీ నామరూపంలో లేకుండా పోతుంది అనేది వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఇప్పుడు వాళ్ళు చేసుకున్న తప్పులకి మేము కాదు కదా బాధ్యతలము. ఈరోజు మీడియాకే పరిమితి అవుతున్నారు, కానీ మళ్ళీ అదే 11 మంది ఈ విధంగానే మరి అసెంబ్లీకి వచ్చి ఎందుకు కొట్లాడలేకపోతున్నారు? ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అంటే మీరు చేసేది ప్రతిదీ అబద్ధాలని ప్రజల్లోకి ఏదో మీడియా ముందు నీ సొంత మీడియా ఉందని నీ ఇష్టం వచ్చినట్లు 4 అబద్ధాలు మాట్లాడి ఇంకా కాలం గడుపుకునే దానికి. తర్వాత ఆయనకి కార్యకర్తలు కావాలంటే ఏం మాట్లాడాలా? నెక్స్ట్ మన ప్రభుత్వం కాకపోతే ఇంకేమొస్తుందని నువ్వు అనుకుంటే ఎట్లయిపోతుంది? అది కాదు కదా. కాసేపు రాజకీయాలు పక్కన పెడదాం. ఇప్పుడు సిమెంట్ పోలన్న 25 ఏళ్ళ తర్వాత ఒక్కసారిగా పార్టీలో రాష్ట్ర కార్యదర్శి అయ్యాడు. తర్వాత ఇప్పుడు పత్తికొండకి నియోజకవర్గానికి పరిశీలకులు అయ్యారు. అసలు నెక్స్ట్ టార్గెట్ ఏంటి? సిమెంట్ పోలని ఏం కావాలనుకుంటున్నాడు? మేము మా ఓటర్లు చాలా అనగవాని వరకు మాది రాజకీయ భవిష్యత్తే మాకు లేదు. మేమంటూ ఏదైనా చేసుకోవాలంటే, ఏదన్నా ముందుకు పోవాలన్నా, ఉద్యోగాలు అయితేనేమి, రిజర్వేషన్ పరంగా అయితేనేమి, రాజకీయంగా అయితేనేమి, మా వాయిస్ కానీ మా కులాన్ని కానీ మేము డెవలప్మెంట్ చేసుకోవాలనే ఉద్దేశంతో మనము రాజకీయంగా ముందుకు పోతున్నాం. నెక్స్ట్ టార్గెట్ చట్టసభల్లో పోవడానికే మా టార్గెట్. జస్ట్ 2024లో కూడా మా ప్రభుత్వం, మాది తెలుగుదేశం ప్రభుత్వము టికెట్ ఇస్తామని కొన్ని అనువైన కారణాల వల్ల కొంత మిస్ అయింది, కొన్ని కారణాల వల్ల. సో ఎందుకంటే అవతల సైకో ప్రభుత్వం ఉంది. మనము ప్రజల్ని కాపాడాలన్నా, మనము ఇది కావాలన్నా, ప్రజలు ఇబ్బంది పడుకోకుండా ఉండాలంటే మన ప్రభుత్వం రావాలి. అరాచక పాలనలో ఎందుకంటే భూ కబ్జాలు ఇష్టం వచ్చినట్లు జరుగుతున్నాయి కాబట్టి ఆ ఉద్దేశంతో కొన్ని ఫార్ములాల వల్ల ఓటర్లకు పుట్టపర్తి టికెట్ మిస్ కావడము కొద్ది దురదృష్టకరమే. బట్ మాకు తగినైన న్యాయం చేస్తానని మా నాయకుడు మాకు హామీ ఇవ్వడం జరిగింది. చట్టసభల్లో ఖచ్చితంగా ఓటరు బిడ్డను నిలబెట్టి అక్కడ చట్టసభల్లో మా గురించి మాట్లాడే వినికిడి, మా నష్టాలు, కొండ క్వారీలలో ఉన్న ఇబ్బందులు, 50 ఏళ్ళకే మేము ముసలివాళ్ళు, ఎందుకంటే ఆ రాయి పగలు కొట్టడం చేయడం కష్టమైనది, ఇవన్నీ వినిపించాలనే ఉద్దేశమే మాకు చట్టసభల్లో కావాలనేది ఈ పోరాటం. ఇప్పుడు మీరు పోరాటం చేస్తున్నామని చెప్తున్నారు. అసలు రాష్ట్రంలో ఒడ్డెర్ల జనాభా ఎంత ఉంది? ఓటర్లు ఎంతమంది ఉన్నారు? అసలు జనాభా పరంగా కుటుంబాలు ఇవన్నీ జనాభా ప్రకారంగా మా లెక్క ప్రకారంగా 30 లక్షల మంది ఉన్నామనేది ఎక్కడ ఆంధ్రప్రదేశ్. అయితే మన ఉమ్మడి జిల్లాలో ఒక జిల్లాకు వచ్చి 2 లక్షలు, ఒక జిల్లా 2,50,000, అంటే 4,50,000 మంది ఉమ్మడి జిల్లా అనంతపూర్ జిల్లాలోనే మన ఓటర్ల సంఖ్య ఎక్కువ, అత్యధికంగా అనంతపూర్ ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా ఎక్కువ. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామాల్లో, ప్రతి దాంట్లో కూడా
దాంట్లో మళ్ళీ గుంటూరు ఉంది, మళ్ళీ ఒంగోలు ఉంది. ఈ 3 ప్రధానమైన ఇది అనమాట కర్నూలు. ఈ విధంగా మనం అక్కడక్కడ ఇట్లా లెక్కేసుకుంటే 30 లక్షల మంది మా జనాభా. ఓటింగ్ లెక్క ప్రకారంగా పోతే ఒక 20 లక్షల మంది ఓటింగ్ ప్రకారంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్తున్నట్లు మీ జనాభా దామాషి ప్రకారం కానీ లేకుంటే మీకున్న ఓటర్ సంఖ్య కానీ అంటే నామినేటెడ్ పోస్టులు వడ్డర్లకి గతంలో కూడా కేటాయించింది ప్రభుత్వం. అయితే ఇప్పుడు చట్టసభల కంటే ముందు స్థానికంగా అనేక అవకాశాలు ఉన్నాయి. అంటే మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, మేయర్లు కావచ్చు, లేదంటే జిల్లా పరిషత్తులు, ఇట్లాంటివి అనేకం ఉన్నాయి. గతంలో ఎప్పుడైనా వడ్డర్లకి అలాంటి అవకాశం లభించిందా? 2014, 2019 మనం రాజకీయం తీసుకున్నాం. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎమ్మెల్యేలు అయినారు, తెలంగాణ సైడ్ అయినారు, తర్వాత చైర్మన్లు అయినారు, జెడ్పీటీసీలు కూడా అయినారు. అయితే మన ఆంధ్రప్రదేశ్లో 14 నుంచి 19కి లెక్కేసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వంలో అక్కడక్కడ ఏది మార్కెట్ యార్డ్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్లు గుంటూరు ఏరియాలో, తర్వాత మన రాయలసీమలో అయితే కాలేదు. అయితే ఒక పులివెందుల అది వైసీపీ. మన రాయలసీమలో ఆ విధంగా జెడ్పీటీలు అయినారు, మండల అధ్యక్షులు అయినారు, ప్రెసిడెంట్ సర్పంచ్లు అయినారు. ఈ విధంగా వాళ్ళకి అనుకూలం. అంటే ఇప్పుడు మనం ఏదైనా అమ్మైనా అన్నం అడగందే అన్నం పెట్టదు. సో రాజకీయంగా ఏముంటుందంటే మేము కూడా మా సామాజిక వర్గానికి ఇవ్వండి, ఆ విధంగా పోరాడిన వాళ్ళకి ప్రతి ఒక్కరి సార్లు కూడా అనుకూలంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. దానికి ఏమి ఇబ్బంది ఏం లేదు. అంటే ఇప్పుడు రానున్న 2029 ఎన్నికల్లో సిమెంట్ పోలన్న కూడా ఒక నియోజకవర్గానికి అభ్యర్థి కావాలనే ఆలోచనలోనే ముందుకు పోతున్నాడా అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఆ కషి, దాంట్లో ఆలోచన కూడా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మిస్ అంతే. ఈ 24లో 29 కూడా ఖచ్చితంగా ఒక నియోజకవర్గానికి ఇదైతాము. మా వడ్డర బిడ్డల కష్టాలు, వాళ్ళకున్న ఇబ్బందులు, మాకు ఆ ఎస్టీ సాధన అనేది, తర్వాత ఇంకా ఏదన్నా వాళ్ళు, ఎందుకంటే చెప్పుకోలేము కదా, మన అనేవాడు ఉంటే కొన్ని విషయాలు చెప్పుకుంటారు. అలాంటివి ఏదున్నా వాళ్ళ కష్టాలన్నీ తీర్చే విధానంగానే 2029 నుంచి మేము మా ప్రణాళిక ఉంటుందని చెప్పేసి ఈరోజు గర్వంగా చెప్తున్నాను. ఇప్పుడు మీరు చెప్తున్నట్లు అంటే 29 ఎన్నికలని కాదు, ప్రతి ఎన్నికలు వచ్చినప్పుడు కూడా పుట్టపర్తి నియోజకవర్గంగా కానీ, అంత గతంలో ఉన్న నల్లమాడ కానీ, కదిరి కానీ, దాదాపుగా అన్ని రాజకీయ పార్టీల నుంచి కూడా వడ్డర్లకి టికెట్ వస్తుంది, వడ్డర్లకు టికెట్ కావాలని అన్ని పార్టీల నుంచి అడుగుతున్నారు. కానీ ఆ అవకాశం ఎందుకు రావట్లేదు? ఎక్కడ మిస్ అవుతుంది? లేకుంటే నాయకుల ఫెయిల్యూరా, డబ్బు లేకపోవడమా, లేకుంటే పార్టీలు ఆదరించలేదని అనుకోవచ్చా వడ్డర్లను ఈ జిల్లాలో? కొంతమంది ఫస్ట్ అడిగినాం, 94లో కూడా మాకు వడ్డర్లకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, నల్లమాడ ఇచ్చింది, తర్వాత కదిరి ఇచ్చినారు, కొన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది, లేదని మేము అనలేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో 2014 నుంచి మేము అడగడం మొదలుపెట్టినాం. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో టికెట్ కావాలనేది ఎంతవరకున్నా జెడ్పీటీసీగా, ఎంపీసీలుగా కావాలని చెప్పేసి మేము అడగడం జరిగింది. ఈ విధంగా 2014లో అడిగినాం. అడిగిన తర్వాత అప్పటికప్పటికి ఇప్పుడు సీనియర్లు ఉన్నారు, మరి ఏమైనా ఇదవుతుందేమో అన్న ఉద్దేశంతో కొద్దిగా వాళ్ళకు సమన్వయం చేసి మాకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి 2014లో చెప్పడం జరిగింది. 2019లో కూడా సేమ్ అదే పరిస్థితిగా మా పార్టీ చెప్పి ఆ విధంగా కూడా ఇది చేసింది. 2024లో ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి మా నాయకుడు నారా లోకేష్ బాబు పాదయాత్రలో కూడా మాకు హామీ కూడా జరిగింది. పాదయాత్రలు అయితేనేమి అనేక విధాల్లో కలిసినప్పుడు కూడా అన్ని విధాలా చూశారు. అయితే అక్కడ గుంటూరు సైడ్ చూశారు, ఒకే సామాజిక వర్గం ఎక్కడైనా మాకు ఇదే, కానీ గుంటూరు సైడ్ చూశారు, వాళ్ళకి అక్కడ సెట్ కావడం లేదు. పార్టీ ఏం ఆలోచిస్తుంది? అన్ని విధాలా ఆలోచిస్తుంది. ఇప్పుడు కొంతమంది వీళ్ళు ఉండగలరా, వీళ్ళ స్టామినా, వీళ్ళ కథ, డబ్బే అనేది ప్రధానత కాదు కదా, జనబలం ఉండాలా, ఇదిగా ఉండాలా, వీళ్ళు ఏమాత్రం అని ఆ విధంగానే ఆలోచించే ఇంత అవేరేషన్గా రావడం కూడా ఈ 4-5 సంవత్సరాల్లోనే వడ్డర్లు ఇంత అవేరేషన్గా రావడము, అది కూడా తెలుగుదేశం పార్టీ పుణ్యానే మనం కూడా. ఎందుకంటే మా ఓబన్నది మేము అధికారంగా ప్రకటించడం, వడ్డోలది సంవత్సరం అధికారంగా గవర్నమెంట్ ద్వారంగా జరగడము, ఇట్లా అవేరేషన్ పెరుగుతూ వచ్చింది. విగ్రహాలు పెట్టడము, తర్వాత ఈ కొండ క్వారీలలో లీజు 33% ఇవ్వడము, ఇలాంటివన్నీ ఇంప్లిమెంట్. అంటే వడ్డర్ల జాతిని ఆర్థికంగా, ఇటు సామాజికంగా, తర్వాత మన రాజకీయంగా కూడా
వాళ్ళని ఒక స్టామినా తీసుకురావాలనే ఒక ప్రణాళికతో ముందుకు పోతుంది తెలుగుదేశం పార్టీ. అయితే ఇప్పుడు వచ్చి స్థానిక ఎన్నికల్లో అనేక మంది ఇప్పుడు కార్పొరేటర్లు అయితేనేమి, జెడ్పీటీసీలు అయితేనేమి, ఎంపీపీ అయితేనేమి, చాలా వరకు మాకు పర్సెంటేజ్ ప్రకారం వస్తాయి. ఇప్పుడు మీరు చెప్తున్నారు 2029 ఖచ్చితంగా మేము బరిలో ఉంటాము, ఖచ్చితంగా మేము సీటు సాధించే దాంట్లో నేను కూడా ఖచ్చితంగా అభ్యర్థిగా ఉండడంలో ఎలాంటి అనుమానం లేదండి. మరి పార్టీలో అంత పబ్లిక్గా చెప్తున్నారు, మళ్ళీ రేపు నుంచి వడ్డే పోలన్న మీద ఆధిపత్య పోరు ఉండదా ఇంకా పార్టీలో? ఏంటుకుంటుందండి, మాకు ఆధిపత్య పోరు ఏముంది? మా హక్కుల వరకే కదా మేము కొట్లాడుతుండేది, మేము వేరేదేం అడగలేదు. మా దామాసా ప్రకారంగా మేము వడ్డర్లకి అందరికీ తెలిసిన విషయమే, లాస్ట్లో వడ్డర్లకి ఇయ్యాల ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న 14 మంది ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, మంత్రులు, తర్వాత మా అధ్యక్షుడు, ప్రతి ఒక్కరికి ఒక ఇంకా బాధ ఉంది వాళ్ళకి. ఈలేకపోయినాము, మా నాయకుడు అదే నారా చంద్రబాబు నాయుడు అందరికీ న్యాయం చేశాము, ఒక వడ్డర్లకి న్యాయం చేయలేదనే ఒక ఆలోచన ఇప్పుడు కూడా ఉంది వాళ్ళకి. ఇక్కడ ఉన్న 14 మంది ఎమ్మెల్యేలకు ఉంది, మినిస్టర్లకు ఉండాలి. ఖచ్చితంగా వీళ్ళకి కూడా ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు మనకి తెలుగుదేశం అంట పెట్టుకొని ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళకి 24లోనే అయిపోవాల్సింది, ఎందుకో మళ్ళీ ఇది మిస్ అయిపోయింది. ఈసారి ఖచ్చితంగా వాళ్ళకి ప్రతి ఒక్కరికి మా మద్దతు కూడా ఉంటుందని చెప్పేసి మా నాయకులే ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళు ఇప్పటికి కూడా బాధపడుతున్నారు, అంటే వడ్డర్లు ఒకటే మాకు మిస్ అయిపోయినారు అనేది. ఇంకా అట్లాంటప్పుడు మాకెందుకు వాంటెడ్గా ఉంటాయి? అంటే ఈ జిల్లాలో ప్రధానంగా బీసీలు అనగానే ఓన్లీ బోయ, కురుబ ఈ కమ్యూనిటీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, మిగిలిన బీసీలకి ఎక్కువ న్యాయం జరగట్లేదు. ఇప్పుడు దాదాపు గౌడ ఇక్కడ అవకాశం వచ్చింది, ఇప్పుడు మన పద్మశాలికి వాళ్ళకి అవకాశం వచ్చింది, దాదాపు యాదవాస్కి అవకాశం వస్తుంది. కానీ వడ్డర్లకు సంబంధించే కానీ ఎందుకో ఎక్కడో లోపం జరుగుతుంది, ఆ అవకాశం వస్తుందా అనేది ఆ వర్గాల్లో ఉంది అనేది చాలా రాజకీయాల్లో జరుగుతున్నది ఇదే. మరి అలాంటప్పుడు ఖచ్చితంగా రేపు వచ్చే ఎన్నికల్లో వడ్డర్లు ఈ జిల్లా 14 నియోజకవర్గాల్లో, లేదంటే ఒకవేళ నియోజకవర్గ పునర్విభజన జరిగితే నియోజకవర్గాలు కూడా పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి వడ్డర్లు ఖచ్చితంగా ఈసారి చట్టసభలకు పోయే అవకాశం ఉంది అనంతపురం జిల్లా నుంచి. ఆంధ్రప్రదేశ్ మోపన 4 చట్టసభల్లో పోయే అవకాశాలు ఉన్నాయి. మన సీట్లు పెరుగుతున్నాయి కాబట్టి ఎంపీ గాను, ఎమ్మెల్యే గాను, ఎమ్మెల్సీ గాను ఈసారి వడ్డర్లకు చాలా ప్రాధాన్యత. రాజకీయంగా ఎక్కడ ఎన్నడూ ఎరలేంది. నాకు తెలిసి 2029లో టికెట్ తీసుకొని గెలిస్తే ఖచ్చితంగా మంత్రి క్యాబినెట్ అవకాశాలు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నాయి. మరి సిమెంట్ పోలన్నకి టికెట్ వస్తే ఒకవేళ కావాలని వడ్డర్లకు ఇస్తే అంత ఆర్థికంగా ఇతర వాళ్ళని తట్టుకునేంత శక్తి ఉందా ఆర్థికంగా అసలు ఈ జిల్లాలో? మా జనాభా ప్రకారంగా ఆలోచిస్తే కూడా మాకు డబ్బులు వచ్చేస్తాయి. డబ్బులే కావాలని మీరు అడుగుతున్నారు, డబ్బులే కావాలనేది మేము అనడం లేదు. మా సెంటిమెంటో, మా కులమో, మా ఎక్కడైతే ప్రాధాన్యత ఉందో బీసీ సోదరులు, అలాంటి డబ్బు సమస్య వస్తే మేము ఇంతమంది ఉన్నాం, టికెట్ ఇచ్చినాక గెలిపించుకోలేకపోతే ఇంకా మా అంత అసమర్థులు ఎవరు లేరు. సిమెంట్ పోలనే కాదు, ఇడ వడ్డర్లు చాలా మంది ఉన్నారు, చాలా మంది నాయకులు ఉన్నారు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు, కాంట్రాక్టర్లు ఉన్నారు. ఎవరేమి అంత తక్కువ ఏం లేదు. ఈరోజు సామాజికంగా మాది కూడా, ఆర్థికంగా కూడా మాకు కూడా కొన్ని ఎసులుబాట్లు ఉన్నాయి, కొన్ని ఇది చేస్తున్నాము, డబ్బులు సంపాదిస్తున్నాము, అన్ని విధాలా ఉన్నాయి. మేము ఇదేం చేయడం లేదు. టికెట్ వస్తే ఖచ్చితంగా వాటిని ఓటింగ్ దిశలో కూడా గవర్నమెంట్ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే మా ఓటర్లకు టికెట్ వస్తుందో అక్కడ మేము మా యొక్క పబ్లిసిటీ, మా అవేరేషన్ మీరు చూడండి, ఒత్తిడి ఇచ్చి చూడండి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా గెలిచి చూపిస్తామే తప్ప ఓటింగ్ అనేది ఉండదు. అవును, దానికంటే ముందు ఈసారి అనంతపూర్ బీసీ అవుతుందని, ఆ దిశగానే సిమెంట్ పోలన్నప్పుడే పావులు కదుపుతున్నాడు అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది అసలు నగరంలో, పార్టీలో కానీ. అవకాశము అనంతపూర్ బీసీ అంటే మేయర్ అవుతుంది అని తప్పేముంది, అందులో తప్పేం లేదు కదా. ఇప్పుడు బీసీలకు వస్తుందంటే అనేక మంది, ఇప్పుడు బోయోళ్ళు అడగచ్చు, గురువులు అడగచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇప్పుడు మీరు అన్నట్టు సామాజిక వర్గంలో ఒక 2-3 రాజకీయంగా ఉన్నారు. అది ఏంటంటే ఇప్పుడు నీకు ఆసక్తి ఉండాల. రాజకీయం అంటేనే ఏంది, ప్రజలకు సేవ చేసేది. నీకు ఆసక్తి ఉంటే అది ఏ కులమైనా అదే ఎసెప్లైన్ అవుతుంది అంతే. మావాడు అది ఇది అనేది వాళ్ళు అప్పుడు ముందుకు వచ్చినారు, వాళ్ళకి అవకాశాలు వచ్చినాయి, మళ్ళీ వెనకాసారి వస్తున్నారు, వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి. చాలా మంది ఇప్పుడు డైరెక్టర్లు వచ్చినాయి, అనేక మంది. ఇప్పుడు అది తీసుకొచ్చినది ఎవరు మరి? చంద్రబాబు నాయుడే కదా.
ఇప్పుడు ప్రతి కాస్ట్ ఇప్పుడు ఆ 56 మందికి బయటపడినట్లే కదా, ఇంకా బయటపడేదానికి చూస్తున్నాడు కదా, సంవత్సరం పెంచుకుంటూ వస్తున్నాడు కదా. ఇప్పుడు ఇంతకుముందు 24 ఇచ్చినారు, మళ్ళీ 52 ఇచ్చారు, మళ్ళీ 58 ఇచ్చినారు. ఈ విధంగా ప్రతి కులాన్ని రాజకీయంగా తీసుకురావాలనే ఉద్దేశంతోనే. అట్లనే అనంతపూర్ మేయర్ కూడా బీసీలకు వస్తే బీసీలలో మేము ఒకరు ఉన్నాం, ప్రధానంగా ఉన్నాం. ఇదే అనంతపూర్లో ఏ పక్క అయినా ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా స్థానికంగా 6 కార్పొరేటర్లు మేము గెలుస్తున్నాం. దాంట్లో తప్పేముంది? పావులు కలపత్తాం అనేది ఏముంది? అడుగుతాం మేము. మా పార్టీ, మా కుటుంబము, మేము అడిగేది మా ధర్మము, ఇచ్చేది వాళ్ళ ఆలోచన. ఇప్పుడు తొలిసారి హైబ్రిడ్ విధానంలో మహానాడు జరుగుతుంది. మరి ఇది కొత్త విధానం. సహజంగా అంటే మహానాడు అనేది ఒక టీడీపీ పార్టీకి ఒక పెద్ద పండుగ. రెండోది పెద్ద ఎత్తున తరలి వెళ్ళి అక్కడ జరిగే ఆ కార్యక్రమాలని బాగా ఆనందంగా ఎంజాయ్ చేస్తుంటారు పార్టీ కార్యకర్తలు. అది మహానాడు అంటేనే వాళ్ళకు పెద్ద పండుగలాగా జరుగుతుంది. మరి ఈసారి ఆ అవకాశం అంటే వివిధ కారణాల వల్ల హైబ్రిడ్ విధానంలో చేస్తున్నారు. ఈ విధానంలో ఎట్లా ఉంటుంది ఈసారి కార్యక్రమాలు? ఏం చేస్తున్నారు అసలు బాగా? ఇప్పుడు ఒకటి మనం నష్టం గురించి మాట్లాడదాం. ఏదో ఒక మూలలో ఓ రాష్ట్రంలో ఒక దగ్గర మనం పెట్టాలి. హైబ్రిడ్ విధానం ఎందుకు తీసుకొచ్చినామనంటే ప్రతి కార్యకర్తకు అదొక పండగ, ఉత్సాహం. ఎక్కడున్నా ఏం చేసైనా కష్టపడేది పని వదిలేసుకొనైనా సరే పసుపు సొంగ ఒక వేసుకొని ఆ కార్యక్రమానికి అటెండ్ అవుతాడు. ఎంత దూరం ఉన్నా వాళ్ళకి ఆర్థికంగా భారం పడకూడదు అనేది ఒకటి. తర్వాత మనకున్న కొరత డీజిల్లో వాటికి కూడా దాదాపుగా ఇప్పుడు మాది మహానాడు ఒక దగ్గర పెడితే ఇంచుమించు 5 నుంచి 7 కోట్ల రూపాయలు డీజిలే మనకు ఆ వాహనాలకు ఇదవుతుంది. అది కొంత భారం తగ్గించినాం. మా కార్యకర్తలకు కూడా అంటే అంత దూరం పోయి ఆ శ్రమ అనేది లేకోకుండా ఆ విధంగా కూడా ఎలిజిబిలిటీ చేశాం. ఎక్కడైతే ఇంకోటి అక్కడ మీరు చేశామనుకో క్షేత్రస్థాయిలోకి ఇదో కూడా మాకు అవకాశం. మేము దీన్ని కూడా హైబ్రిడ్ కింద మేము అది కూడా వాడుకుంటున్నాం. ఎందుకు వాడుకుంటున్నామంటే ఇప్పుడు క్లస్టర్ విధానం తీసుకొచ్చి ఒక క్లస్టర్ పరిధిలో నడిపితే గ్రామ స్థాయిలో కూడా కార్యకర్తకు కూడా మన తీర్మానాలు, మన సిద్ధాంతాలు, తెలుగుదేశం పార్టీ ఏ క్రమశిక్షణగా ఉంది, ఏ సిద్ధాంతాలు ఉన్నాయనేది కూడా తెలుసుకోగలుగుతాడు. అటు ప్రజలు ప్లస్ కార్యకర్తలకు అందరికీ అన్ని విధాలుగా రాష్ట్రంలో 2 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా పసుపు జెండా, పసుపు కళ, పసుపు పండగ ఆ విధానంగా ముందు తీసుకుపోతాం. ఇది మన అతిథి సిమెంట్ పోలన్న, రాష్ట్ర కార్యదర్శి, పత్తికొండ టీడీపీ పరిశీలకుల అంతరంగం. మరో అతిథితో మరోసారి మీ ముందుకు వస్తా. నేను మీ రవిచంద్ర ఏమినేని.